పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటాను టీవీలో. ఓకే. చాలా నేను భయపడుతుంటాను. ఆ గుహల్లో వాటిలో వెళ్ళిపోతుంటే చూసి ఆనందిస్తుంటారు ప్రజలు. అందుకే అందరిని చూపించాలి చాలా కదా. బాగుంది అది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ అమ్మా, మీరు అది నచ్చి. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏలీలా సేవెల్తో నో విడిపోయింది ఆ వయసు అంతా. ఓకే. అప్పుడు ఆడుతూ పాడుతూ అప్పుడు ఇలానే ఉండేవాళ్ళంట, చాలా మంది చెప్పేవారు నాకు. సుశీలమ్మ ఉంటే ఎక్కడుంటే అక్కడ ఆనందం, అవును నవ్వులు, అయ్యో ప్రేమ, ఆప్యాయతలు కనిపిస్తాయని చెప్పేవాళ్ళమ్మా. తెలియలేదు నాకు. ఏదో పాటలో అంతలా ఉండిపోవడం నుంచి పాట తప్ప ఏం కనపడేది కదా నాకు. ఉమ్. ఎప్పుడు రికార్డింగ్ స్టూడియోలోనే జీవితం సరిపోయింది కదా. ఎక్కువ రాత్రి పగలు, రాత్రి స్టార్ట్ చేస్తే పొద్దున అవుతుంది, తెల్లవారిపోతుంది. అబ్బా. అంటే అప్పుడు అలాగా బాగా నాబొందం చేసేవాడు అనమాట. డబ్బుల కోసం కాకుండా వర్క్ చేయాలని. తర్వాత ఏదో ఇస్తారనుకుంటే 200 300 అది పట్టుకొని పోతాం ఇంటికి. అవన్నీ తమాషా ఇన్ని రోజులన్నీ. అంతే అంతే అంతే. ఆ రోజులు రావమ్మా అసలుకి. ఆ రోజులు రావు, ఇలాంటి సింగర్స్ మళ్ళీ పుట్టరు కూడా. మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక మాట, ఆ రోజుల్లో పొద్దున పోతే నైట్ ఇంటికి వస్తాం, నైట్ ఇంటికి పోతే పొద్దున ఇంటికి వస్తాం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి. అవునవును. ఇప్పుడంతా అలా కాదు కదా, టైం ఇచ్చారంటే 1 hour టకటకటక పాడేసి వెళ్ళిపోవడమే, అట్లా అయిపోయింది. ఇప్పుడు హిందీలో నేను పాడాను, నేను మాత్రం పాడి వచ్చేసాను. కిషోర్ తర్వాత పాడారు ఆయన, కిషోర్ కుమార్ హిందీ. తెలుగులో ఆయన రాజు సీతారాం అవన్నీ బాంబేలోనే షూటింగ్ చేశారు వాళ్ళు. అది రికార్డింగ్ అంతా పప్పీ లహరి మ్యూజిక్, అది పద్మాలయ స్టూడియోస్ వాళ్ళు ధైర్యం చేసి నా చేతి పాడించారు హిందీ. తర్వాత ఇప్పుడు అందరూ మీరు వచ్చేయండి వచ్చేయండి హిందీకి, మీకు ఎందుకండి లతాజీ ఆషాజీ అందరూ ఉన్నారు, నేను చెన్నైలో ఉంటాను. నయాదౌర్ తమిళ్లో డబ్బింగ్, నేను సౌందరరాజన్ గారు బాంబే వెళ్ళి పాడాం. ఓకే. ఇక్కడ ఏదో రికార్డింగ్ లేనట్టు అక్కడ తీసుకెళ్ళి పాడించారు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నన్ను సైన్ చేయమంటాడు, అక్కడే ఉండిపోమని. అది అక్కడ ఉండిపోతే మాకు మీలాంటి ఆనిముత్యం దొరుకుతుందా ఇప్పుడు? దేవుడు ఉన్నాడు కదా, పిలక పట్టుకొని తీసుకొస్తాడు ఇక్కడికి. ఆయనే ఇదంతా నడిపిస్తున్నది, ఆ భగవంతుడు మనకు తెలియదు. అందుకే నీ ఉండేది ఆ కొండపై పాడాడు. ఎక్కువ దేవుణ్ణి బాగా నమ్ముతారు కదమ్మా. మరి చిన్న వయసు ఇష్టం వచ్చినట్టు పాడాను. ఇప్పుడు గొంతు అనలేను. అంటే 60 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, దాదాపు 70,000 పాటలు, అంటే సంవత్సరానికి 12,000 పైగా పాటలు పాడారు. గొంతుకు ఎప్పుడు కూడా అలసట అనిపించలేదమ్మా? అంటే కసితో పాడారా? సుశీల గారు అంటే నిలబడాలి ఇండస్ట్రీలో, నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పంతంతో పాడారు అప్పుడు. అందుకే మీకు ఒప్పుకున్నాను. ఎందుకంటే వయసు అవుతున్న కొద్ది మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అవును. బాగా నేను చూడను అంటుంటారు, అలా అయిపోతుంది. ఆ వయసుకి తగినట్టుగా ఏదో అంత వయసు చెప్పుకోలేను, కొద్ది వయసు చెప్పాను అంతే. ఎండ్లో ఫుల్ వయసు పేపర్లో వేస్తారు. అవును. నాకు మాత్రం విగ్రహాలు కట్టకండి అని చెప్పుకుంటున్నాను. ఈ మాట మాత్రం డెఫినెట్గా మీరు రిలీజ్ చేయాలి. నాకు ఇష్టం లేదండి విగ్రహాలు. మనసులో ఉండిపోతారు అందరూ. ఇప్పుడు అందరూ లేని వాళ్ళందరూ మన మనసులోనే ఉన్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? అప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు అండి మాలేస్తున్నావా? అది లేదు. ఏదో కట్టాలి కాబట్టి కడుతున్నాం అంతే. నేను నిజంగానే చెప్తున్నాను. అదే ఆయన గురించి మాట్లాడటం అలాంటివైనా వస్తే చక్కగా మాట్లాడాలి. ఒకసారి నాగేశ్వరరావు గారు అన్నారు, ఆయన కడియం వేస్తూ నాకు, నేను 35 మంది హీరోయిన్లతో యాక్ట్ చేశాను, అందరికీ ఈమె పాడింది, ఈమె హీరోయిన్ అన్నారు. తను చూపెట్టి నేనే హీరోయిన్
ఆయనకి. అంతే కదా మరి. ఇది ఎవరికి తట్టలేదు. చాలా చాలా అదంతా ఒక పెద్ద ప్రపంచం అండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ, చాలా ఉన్నారు. ఇంకా మర్చిపోతే గప్పుడు మర్చిపోతాం. బట్ మీ టైంలో హీరోలకి హీరోయిన్లకి ఎంత స్టేటస్ ఉంటుందో సింగర్స్కి కూడా అదే స్టేటస్ ఉంటుంది. అంతగా గౌరవిస్తారు, అంతగా అభిమానిస్తారు మిమ్మల్ని. హీరోలు కూడా మిమ్మల్ని ఈక్వల్గా చూస్తారు. నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారి టైంలో. అవునండి, వాళ్ళు దగ్గరుండే రికార్డ్ చేయించుకునేవారు. వాళ్ళు అన్నపూర్ణ పిక్చర్స్లో అన్నీ ఆయన వచ్చేవారు. అంటే వస్తే నేను పాడలేను అనుకోండి, వణుకు. నాగేశ్వరరావు గారు వస్తే నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కానీ ఇటు శివాజీ గణేషన్ గారు, ఎంజి రామచంద్రన్ గారు, అవన్నీ వాళ్ళు వస్తే నోరు పెగలదు. వాళ్ళకేమో చూడాలని ఎలా పాడుతున్నారో అని. చాలా పోటాపోటీగా పాడించారులేండి పాటలు. వాళ్ళకి ఇష్టమైన పాటలు అయితే వాళ్ళు ఉండి కూడా పాడించుకొని తీసుకునేవారు. అందుకే ఆ పాటలన్నీ హైలైట్. బట్ సుశీలమ్మ అంటే ఒక సాంగ్ పాడిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, వెనక్కి తిరిగి చూసుకోలేదు నా జీవితంలో అంటే ఏ పాట చెప్తారు మీరు? నాకే తెలియదు, ప్రజలు చెప్పాలి. అంటే మీకు అనిపించి ఉంటుంది కదా ఆ వయసులో. అప్పుడేమీ అనిపించదండి. ఈ పాటతో ఇంకా పాట వెనక్కి తిరిగి అంతే. ఏదో జరిగింది, పెళ్లి చేసా, అంతా అయిపోయింది. ఏదేమి చేయాలో అన్నీ భగవంతుడు సెటప్ చేశాడు. ఏ బడిద వద్దు, ఏ బరువు దానికి వద్దు అన్నప్పుడు అన్నీ తీసేశారు. అన్నీ దేవుడే సెట్ చేసినప్పుడు ఇంకా నాకేంటి భయం. ఆయన అన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఉందాం. బట్ ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా మీకు బ్రేక్ వచ్చి లైఫ్లో ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు అనేది ఒక పాట ఉంటుంది కదా ఎవరికైనా, ఒక సినిమానో ఒక పాటో. ఇంకా అసలు ఇంకా లైఫ్లో వెనక్కి తిరిగి అలా చూడలేదు. చేయలేదండి. పల్లెటూరు నుంచి వచ్చినట్టు వచ్చాను, ఇప్పుడు కూడా లేదు. బాధలు అవన్నీ పాడేవాళ్ళకి సాధారణంగా ఉండకూడదు. హ్యాపీ మూడ్గా. సంగీతం అంటే ఏంటి? ఎవరు చాలాసేపు మాట్లాడుతుంటారు, ఎవరైనా వచ్చి ఒక పాట పాడితే రిలీఫ్గా. అలాంటి దాంట్లో మా నాన్నగారు ఎక్కువ దానికి ప్రోద్బలం ఇచ్చారు. దాంతో వారి కోరిక నెరవేర్చారు నేను, అంతే. నెరవేర్చడం కాదు, 10 తరాలు చెప్పుకునేంతగా నెరవేర్చారు. అది దేవుడు చేయాలి. 10 తరాలు చెప్పుకునేటట్టు దేవుడు చేసేసారు. దేనికి నేను పొంగను అన్నీ దేవుడికే అర్పితం. అది భగవంతుడు ఫస్ట్ నుంచి ఉందమ్మా. అంతే, ఎప్పుడు అంతే. ఊరికే ఎవరైనా ఏదైనా అంటే మాత్రం గుడ్లోంచి నీళ్ళు ఇలా వచ్చేస్తాయి. అంచేతేమో ఎవరు నా దగ్గర రాలేదు. చాలా సెన్సిటివ్ అనమాట మీరైతే. ఊరికనే సున్నితమైన మనసు. చాలా 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 అందరూ ఏమిటో. ఇంకా సుశీల నుంచి సుశీల అమ్మకు వచ్చాను, సుశీల అమ్మమ్మకు వస్తానేమో మరి తెలియదు. అంత గౌరవం అయిపోతుంది. నాకు భయంగా ఉంది. పెరుగుతున్న కొద్దీ అణుకో ఎక్కువైపోతుంది. అది మనిషికి అణుకో ఉంటేనే రాణించగలడు. అంటే ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు కదమ్మా. ఒక్క పాట పాడి అంటే ఇహిహిహి అయిపోతుంది. అమ్మో, మీరు ఇన్ని సంవత్సరాలు పాటలు పాడి పాడి బిజీగా ఉండి తెలియలేదు, కానీ మీలో చాలా చమత్కారం ఉంది. చమత్కారాలు చాలా ఉన్నాయి అని చూస్తుంటాం కదా. వయసు వస్తున్న కొద్దీ చమత్కారం స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఏం పని ఉండదు వాళ్ళకి పాడటానికి. అంచేత ఇలాంటివన్నీ వస్తుంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.